stage who have got through the civil services exam. Congratulations and all the best. So I'm guessing మీరందరూ ఈ రోజు సివిల్ సర్వీసెస్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ కోసమే ఇక్కడ కూర్చున్నారు అని. సో దట్ మస్ట్ మీన్ దట్ అందరూ ఎగ్జామ్ రాస్తున్నారు అని. Is it true? Is that the correct assumption? Everybody is writing the exam. Okay, great. So obviously exam ki etla prepare avali anedi broadly they would have told you because they just finished the whole process in like 1-2 months ago ne full process అయిపోయి ranks వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత fresh గా clear గా ఉంటుంది. But in general civil services exam preparation or any big exam preparation is like ఎంత పెద్ద torture అంటే it will be imprinted in your brain forever. Even 20 years తర్వాత కూడా ఎట్లా ప్రిపేర్ అయ్యామంటే I will be able to tell ఈ ఎగ్జామ్ కి ఇట్లా ప్రిపేర్ అవ్వాలి ఆ ఎగ్జామ్ కి అట్లా ప్రిపేర్ అవ్వాలి. So this is because it's a very very painful process. First of all it's a very long process. ఈ సెప్టెంబర్ ఈ జూన్ జూలైలో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మార్చ్కి అయిపోతుంది ఎగ్జామ్ రాయటమే. సో దానికి ప్రిపేర్ అవ్వడానికి అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 1 year అక్టోబర్లో స్టార్ట్ చేస్తే 2 years తర్వాత మేలో యూ విల్ బీ రెడీ టు జాయిన్ ఫస్ట్ అటెంప్ట్లో వస్తే. సో ఎవరైనా ఈ ప్రాసెస్కి ఇఫ్ యూ వాంట్ టు రైట్ ది ఎగ్జామ్ యూ హ్యావ్ టు బి వెరీ 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 ష్యూర్ దట్ ఇదే కావాలి ఇంకేమీ వద్దు అని. ఎందుకంటే ఇంకొకటి కావాలి అనుకుంటే ఇది అటెంప్ట్ చేయొద్దు. బికాస్ చేయలేరు, 2-3 పనులు చేసే టైప్ ఎగ్జామ్ కాదు. ఇదే కావాలి, ఇది రాకపోతే ఐ విల్ డై అనుకుంటేనే యూ షుడ్ గో అహెడ్ విత్ దిస్. అండ్ సెకండ్లీ బికాస్ మీ ఫ్రెండ్స్ విల్ బీ అవుట్, దే విల్ బీ వర్కింగ్, మనీ వస్తూ ఉంటుంది, దే విల్ బీ ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటారు. సో దే విల్ లైక్ నువ్వేంటి ఇంట్లో కూర్చొని ఎప్పుడు చదువుతూనే ఉంటావా, నీకు ఇంకేం పని లేదా, చదవటం తప్పిస్తే ఇంకేం లేదా, వెన్ విల్ యూ హ్యావ్ ఫన్, వెన్ విల్ యూ డూ థింగ్స్. సో ఆల్ దిస్ విల్ బి దేర్. So then you will be like, why should I do this? అనుకున్నప్పుడు you should remember, అరే నాకు ఇదే కావాలి అని. So this is not just applicable for civil services, for any exam which is tough and worth it. Only if you are sure and there is no safety option, అప్పుడే మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Because you have to put everything into it to get something out of it. So my first thing to you is कि మీకు ఏం కావాలో క్లియర్గా ఆలోచించుకోండి. I really doubted that కాలేజ్లో ఉన్న every student wants to do civil services. I find it very strange and very funny that one college లో ప్రతి single student wants to do civil services. So I don't think that is true. So మీకు ఏం కావాలో అనేది ఫస్ట్ కూర్చొని ఆలోచించుకోండి. ఏం కావాలి అనే క్వశ్చన్కి ఆన్సర్స్ ఏ ప్రాసెస్లో వస్తుంది. ఒకటి is what is the easiest thing to do. Easiest thing to do is one way of doing things. Then what is it that I want to do with my life? That's the other way of thinking. So these are two ways of thinking. I would obviously, so please make sure that you sit and think ki em cheyali na life lo nenu ee roju 5 years tarvata 10 years tarvata 15 years tarvata em chestu unte most happy ga untanu anukuntunnanu అనే క్వశ్చన్ ఫస్ట్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ ఆన్సర్ సపోజ్ నేను ఇది చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే అది అక్కడికి వెళ్ళాలంటే నేను ఏం స్టెప్స్ తీసుకోవాలి. సో దానికి సివిల్ సర్వీసెస్ రాయాలా, లేకపోతే ఎంబీఏ చేయాలా, లేకపోతే క్యాట్ రాయాలా, జిఆర్డీ రాయాలా, యూఎస్ వెళ్ళాలా, అది మీ దట్ ఈస్ ఓన్లీ ప్రాసెస్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డెస్టినేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకున్న తర్వాత ఎట్లా వెళ్ళాలి అనే క్వశ్చన్ వస్తుంది. Then the thing is, whatever it is you decide to do, నేను ఇందాక చెప్పినట్లు you should be willing to put everything into it. ఈజీది చేస్తాను, ఇది చేస్తాను, ఏదో ఒకటి వస్తుంది అంటే ఆల్మోస్ట్ సర్టన్లీ మీకు ఓన్లీ ఈజీదే వస్తుంది. అంతే కదా, నేను 2-3 థింగ్స్ చేస్తాను ఏదో ఒకటి తగులుతుందిలే అంటే ఏది తగులుతుంది, మోస్ట్ ఈజియస్ట్ థింగ్ ఓన్లీ విల్ బి వస్తుంది. ఎందుకంటే దాంట్లో లీస్ట్ ఎఫర్ట్ అండ్ అంత ఈజీగా వస్తుందంటే that means you are capable of something more but you are settling for something less. మీకు ఇంత చేయగలరు బట్ మీరు ఇంతతో అడ్జస్ట్ అయిపోతున్నారు అని. సో ఐ వుడ్ సే బికాస్ మీరు అందరూ ఇంకా కాలేజ్లోనే ఉన్నారు, ఫస్ట్ 1-2-3 years అవుట్ ఆఫ్ కాలేజ్ ఈజీ థింగ్స్ గురించి ఆలోచించరు. దెర్ ఇస్ నో రష్, తొందర ఏమీ లేదు.
టేక్ యూర్ టైం. ఇప్పుడు మిస్టేక్స్ చేయకపోతే ఎప్పుడు మిస్టేక్స్ చేస్తారు. టేక్ ద టఫెస్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ విచ్ కెన్ బి డన్. మోస్ట్ డిఫికల్ట్గా ఉంది ఇది, నేను గోల్కి రీచ్ అవ్వడానికి ఇది హైయెస్ట్ థింగ్ అంటే మీరు ఫస్ట్ హైయెస్ట్ థింగ్కి అటెంప్ట్ చేయండి. అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ థింగ్కి వెళ్ళచ్చు, అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ థింగ్కి వెళ్ళచ్చు. బట్ ఇప్పుడు తొందర ఏం లేదు. ఎవ్రీవన్ ఇస్ ఆర్ 20, 21, 22 ఆ రేంజ్లోనే ఉంటారు. ఆర్ మేబీ 18, 19, ఐ డోంట్ నో. 18, 19 యూ హోల్ ఇంకొక 10 years మిస్టేక్స్ చేసుకోవచ్చు వితౌట్ లూజింగ్ ఎనీథింగ్. సీరియస్లీ యూ కెన్ మేక్ మిస్టేక్స్ ఇన్ యువర్. By the time you are 30, if you have like some reasonable career path, that's a great career, that's a great life. So there's no rush. Once you realize there's no rush, be calm and think carefully. Okay. So anyway, once that is done, finally you decided what you want to do. నేను ఇది చేయాలి, ఇది చదవాలి, ఈ ఎగ్జామ్ రాయాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు the question comes కి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎనీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీరు ఎంబీఏకి వెళ్తున్నా, ఎంబీఏకి వెళ్తున్నా, సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నా, గ్రూప్ 1కి వెళ్తున్నా, గ్రూప్ 2కి వెళ్తున్నా, ఫస్ట్ థింగ్ యూ నీడ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే దట్ విల్ కమ్. ఒకటి కాంపిటెంట్ ఇస్ వొకాబులరీ, చాలా వర్డ్స్ అర్థం అవుతూ ఉండాలి. రెండోది చదివింది మీకు అర్థం అవుతూ ఉండాలి. సో తెలుగు ఆర్ ఇంగ్లీష్ బేసికలీ లాంగ్వేజ్ స్కిల్స్. సపోజ్ నేను తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నా అన్నా సరే దాంట్లో vocabulary and comprehension is same. When I meant English, I meant the language. మీరు తెలుగులో రాసినా, హిందీలో రాసినా, సంస్కృతంలో రాసినా, ఇంగ్లీష్లో రాసినా బేసిక్ స్కిల్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఏంటి? ఒకటి వర్డ్స్ చాలా ఎక్కువ తెలియాలి, అకాడమిక్ వర్డ్స్ అండ్ హైయర్ లెవెల్ వర్డ్స్. రెండోది కాంప్లికేటెడ్ ప్యాసేజెస్ చదివి అర్థం చేసుకుంటూ ఉండాలి. సో దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఇస్ టు రీడ్ ద పేపర్ ఎవ్రీడే. పేపర్ చదవాలి, హై లెవెల్ బుక్స్ చదవాలి. Not just కాలేజ్లో ఉన్న రీడింగ్ మెటీరియల్ కాకుండా యూ హ్యావ్ టు కంపల్సరీ రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. ఓకే, కాలేజ్లో ఉన్న బుక్స్ చదివి నేను ఏదో అవుతానంటే యూ విల్ నెవర్ బికమ్ ఎనీథింగ్. యూ హ్యావ్ టు రీడ్ యాజ్ మెనీ బుక్స్. ఎన్ని బుక్స్ దొరికితే అన్ని బుక్స్ యూ షుడ్ జస్ట్ బీ ఫాలోయింగ్. బిసైడ్స్ ఆబ్వియస్లీ వాట్ ఎవర్ బుక్స్ వాళ్ళు చెప్పిన బుక్స్ కాకుండా. సో కంపల్సరీలీ రీడ్ అ లాట్ ఆఫ్ గుడ్ బుక్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ అంటే నావెల్స్ కూడా చదవచ్చు, ఫిల్మ్ గాసిప్ కూడా చదవచ్చు, స్పోర్ట్స్ చదవచ్చు, తప్పులేదు. బట్ ఆల్సో రీడ్ ఇంటలెక్చువల్ థింగ్స్. సీ వరల్డ్ ఎట్లా ఆపరేట్ అవుతుంది, మనీ ఎట్లా మూవ్ అవుతుంది, మార్కెట్స్ ఎట్లా మూవ్ అవుతాయి, ఫైనాన్స్ ఎలా అవుతుంది, పాలిటిక్స్ ఏంటి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, దీంట్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు నో ఏ మూవీ వస్తుంది, లేకపోతే క్రికెట్లో నేను ఎవరు విన్నారు, ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. బట్ దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ యూ హ్యావ్ టు కల్టివేట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్. కంపల్సరీగా రెండు ఆస్పెక్ట్స్లో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎక్కడ బుక్స్ దొరికితే, ఎంత పేపర్స్ దొరికితే అంత చదవడం యూ హ్యావ్ టు స్టార్ట్. అండ్ వర్డ్స్ వొకాబులరీ బిల్డింగ్ యాక్టివ్లీ తీసుకోవాలి. స్టాండర్డ్ వర్డ్ లిస్ట్ ఉంటాయి, ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా. కొత్త రోజుకి 1 new word నేర్చుకునేటట్లు గోల్ పెట్టుకోండి. సో దట్ బై ద టైమ్ యూ ఆర్ రెడీ టు రైట్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ అ సాలిడ్ బేస్ ఆఫ్ వొకాబులరీ అండ్ జనరల్ నాలెడ్జ్. దెన్ ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ కి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ ఆప్షనల్ తీసుకోవాలి. ఏ ఆప్షనల్ తీసుకోవాలి అనే క్వశ్చన్ వస్తే సివిల్ సర్వీసెస్కి ఐ ఆల్వేస్ సే రిమెంబర్, మీరు ఆప్షనల్ తీసుకున్న ఆప్షన్తో 2 years బతకాలి. సో కంపల్సరీలీ ఆప్షనల్లో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేని థింగ్స్ చేస్తే ఎప్పుడు యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎక్సెల్ ఎట్ ఇట్. యూ మే బీ గుడ్ ఎట్ ఇట్ బట్ యూ కెన్ నెవర్ ఎక్సెల్ ఎట్ ఇట్. ఎక్సెల్ అవ్వాలంటే ప్యాషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఏ ఒక్కటి ఉన్నా సరే యూ విల్ ఓన్లీ బీ గుడ్. టు బీ ఎక్సలెంట్ ఆర్ అవుట్స్టాండింగ్ ఇన్ సంథింగ్ యూ షుడ్ బీ బోత్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్. ఉత్తి ప్యాషన్ ఉన్నా ఏం రాదు, ఎందుకంటే మనకన్నా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఉత్తి హార్డ్ వర్క్ చేసినా ఏముండదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్ విల్ ఓన్లీ బీ వెరీ నామినల్. ఇంట్రెస్ట్ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు గో 10 steps ఎక్స్ట్రా వితౌట్ అన్ ఎఫర్ట్ లాగా అనిపించదు కూడా, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ యూ ఎంజాయ్. సో రెండు ఉండాలి కాబట్టి ట్రై టు చూస్ అన్ ఆప్షన్ విచ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, విచ్ యూ లైక్. కొన్ని సబ్జెక్ట్స్ మనకి న్యాచురల్లీ మోర్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్, ద వే అవర్ బ్రెయిన్ వర్క్స్, ద వే వి బీన్ బ్రాట్ అప్, ఏదో ఒక 100 reasons వల్ల యూ విల్ ఫీల్ దట్ ఈ సబ్జెక్ట్ తీసుకుంటే నేను మోర్ హ్యాపీగా ఉంటాను. ఆ డిఫరెన్స్ అందులో మీరు 3 subjectsని షార్ట్ లిస్ట్ చేసి ఈ మూడిట్లో నేను డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాను అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ మోస్ట్ స్కోరింగ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్, తొందరగా చదివితే అర్థమయ్యే సబ్జెక్ట్. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటే 3 months చదివితే చాలు. కొన్ని సబ్జెక్ట్స్ మీరు 2 years చదివినా హిస్టరీ అలాంటివి ఐ డోంట్ థింక్ యూ విల్ బి ఏబుల్ టు
ఫుల్లీ గ్రాస్ప్ చేయలేరు. సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఇవన్నీ 2-3 months చదివిస్తే అయిపోయినాయి. సో యూ గో ఫర్ సంథింగ్ లైక్ దాట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూజ్ బేసిక్ పారామీటర్స్. కోచింగ్ సెంటర్ చూస్ చేసుకునేటప్పుడు బ్లైండ్గా వెళ్ళి డబ్బులు కట్టేయద్దు. కోచింగ్ సెంటర్ వాళ్ళకి చెప్పండి దట్ ఐ వాంట్ టు టేక్ 2-3 ట్రయల్ క్లాసెస్. ట్రయల్ క్లాసెస్లో వచ్చి క్లాస్లో కూర్చోకుండా క్లాస్లో ఉన్న వాళ్ళతో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడండి. యూజువల్లీ గుడ్ కోచింగ్ సెంటర్స్కి బయట జిరాక్స్ మెషిన్ లేకపోతే ఏదో చాయ్ దుకాణం ఏదో ఉంటుంది. అక్కడ నించొని ఒక 3 రోజులు రోజు ఒక గంట సేపు మాట్లాడుతూ ఉంటే ఎవరిస్తే వాళ్ళతో యూ విల్ అండర్స్టాండ్ కోచింగ్ సెంటర్ రియల్లీ ఎట్లా రన్ అవుతుంది, టీచర్స్ రియల్గా వస్తున్నారా లేదా, మంచి టీచర్సా కాదా. ఫుల్ రీసెర్చ్ చేసే వరకు డబ్బులు అయితే పే చేయలేదు. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు దే విల్ ఆల్వేస్ సే రేపు వరకే ఉంది 50% డిస్కౌంట్, మీరు రేపు లేకుండా ఎల్లుండి వస్తే కూడా మీకు ఉండదు. ఎనీ కోచింగ్ సెంటర్ ఇవ్వో తెలిసేది రేపే అయిపోతుందండి 50% ఇస్తున్నాము, ఎల్లుండి నుంచి అయితే మీరు ఫుల్ టైం పే చేయాలి. నాట్ ట్రూ. డిస్కౌంట్ ఎప్పటికైనా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ మీరు ఎల్లుండి వచ్చినా సరే సేమ్ స్టోరీ చెప్తాను. సపోజ్ చూసే అరే మా ఫాదర్ ఊర్లో లేరు ఎల్లుండి వస్తారంటే ఓకే మీకోసం మీరు 50,000 ఎల్లుండి ఇస్తాం, ఈరోజు 10,000 డిపాజిట్ ఇవ్వండి అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ ఫాల్ ఫర్ దిస్. ప్లీజ్ రిమెంబర్, మీ కోచింగ్ సెంటర్ విల్ గైడ్ యువర్ కోచింగ్ ఫర్ ద హోల్ ప్రాసెస్. సో చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. అది చెప్పిన తర్వాత ఐ విల్ ఆల్సో సే కోచింగ్ సెంటర్ ఒక్కటే వెళ్తే మీకు ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చేస్తుంది అంటే కోచింగ్కి వెళ్ళే ప్రతి మనిషికి రావాలి. ఇప్పుడు మీరు ఏ సెంటర్ తీసుకున్నా అక్కడ మినిమం 200-300 పీపుల్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. 200-300 ఐఏఎస్ ఆ కోచింగ్ సెంటర్కి వస్తే మిగతా వాళ్ళందరూ ఎందుకున్నారు? సో కోచింగ్ సెంటర్ ఈజ్ ఓన్లీ ఎందుకంటే ఒకటి ఎట్లా చదవాలి, ఆన్సర్స్ ఎట్లా రాయాలి, టెస్ట్లు కండక్ట్ చేయడానికి. మిగతాదంతా రీసెర్చ్ మనమే చేసుకోవాలి. వాళ్ళు 10 చెప్తే మనం 100 వరకు మనం చదువుకోవాలి, 200 వరకు మనం టెస్ట్లు రాసుకోవాలి. సో కోచింగ్ సెంటర్ X, yours is 10x. సో దట్ వర్క్ యూ హ్యావ్ టు డూ. ఇట్స్ నాట్ లైక్ నేను బ్లైండ్గా వెళ్ళి టీచర్ చెప్పినంతా చదివిస్తే నాకు వచ్చేస్తుంది అనుకుంటే మీకు ఎప్పటికీ రాదు. అది వీళ్ళు ఎవరిని అడిగినా వీళ్ళు అదే చెప్తారు. దెన్ ఫైనలీ ఎనీ టెస్ట్, వన్ మోర్ థింగ్ ఈస్ దట్ all these tests are tests of writing. సో ఎంత చదివినా సరే అన్లెస్ మీరు టెస్ట్ రాయటం ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ రాయటం ప్రాక్టీస్ చేస్తే తప్పిస్తే మీకు రిజల్ట్స్ రావు. మళ్ళా సపోజ్ మీరు ఒక రేస్ రన్ చేయాలి, 200 meters రేస్. రోజు బుక్లో తీసుకొని ఫస్ట్ లెగ్ ఇట్లా లిఫ్ట్ చేయాలి, తర్వాత హ్యాండ్ ఇట్లా లిఫ్ట్ చేయాలి, ఆ తర్వాత ఇట్లా చూడాలి అట్లా చూడాలి అని చదువుతూ ఉంటే రేస్ విన్ అవుతారా? లేకపోతే రోజు వెళ్ళి రన్ చేస్తుంటే రేస్ విన్ అవుతారా? రోజు వెళ్ళి రన్ చేస్తున్నాయి. సిమిలర్లీ ఎగ్జామ్ కూడా మీరు ఎంత చదువుకున్నా సరే టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ రాయకపోతే యూ విల్ నాట్ గెట్ త్రూ. మినిమం 30-40 ప్రాక్టీసెస్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు రైట్ బిఫోర్ యూ రైట్ ది మెయిన్ ఎగ్జామ్. 30-40 టెస్ట్ ఫర్ సివిల్ సర్వీస్ అంటే 2.5 months పడుతుంది జస్ట్ టు రైట్ టెస్ట్. సో మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్ రివిజన్కే రాయాలి. కొత్త సబ్జెక్ట్స్ కొత్త మెటీరియల్ చేసుకోవడానికి టైం ఉండదు బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దట్ మీన్స్ దాన్ని డిడక్ట్ చేసి వెనక్కి వెళ్తే ప్రిలిమ్స్ ముందే మీ ఫుల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిపోవాలి. వాళ్ళు ఆల్రెడీ అది చెప్పుకుంటారు. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ నెట్లో చదివినా, ఎంతమంది టాపర్స్తో మాట్లాడినా ఎవ్రీబడి సేస్ ది సేమ్ థింగ్స్ చెప్తారు. మేబీ నేను బుక్ చదువుండొచ్చు, వాళ్ళకి బుక్ చదువుండొచ్చు, నేను ఒకలాగా ప్రిపేర్ అయి ఉండొచ్చు వాళ్ళకి, బట్ బ్రాడ్ ఫిలాసఫీ సేమ్. ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి, ఆన్సర్స్ రాసుకోవాలి, ప్రిలిమ్స్ ముందు సిలబస్ అయిపోవాలి, జిఎస్ కోసం పేపర్ రాసుకోవాలి, పేపర్ నుంచి నోట్స్ రాసుకోవాలి. ఓకే, సో ఈ స్టాండర్డ్ థింగ్స్ అన్ని యూ విల్ గెట్ ఇఫ్ యూ డూ రీసెర్చ్. దిస్ యాజ్ ఐ సెడ్, యువర్ కోచింగ్ సెంటర్ మే ఆర్ మే నాట్ టెల్ యూ. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్లో చాలా మంది టాపర్స్ బ్లాగ్స్ రాస్తున్నారు. వాళ్ళ దే హ్యావ్ షేర్డ్ దర్ ఆన్సర్ షీట్స్ కూడా అప్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వెరీ జనరస్లీ వాళ్ళ ఆన్సర్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేశారు. పీపుల్ హ్యావ్ టేకెన్ టైమ్ అవుట్ టు గివ్ మెయింటైన్ బ్లాగ్స్, ఆన్సర్ క్వశ్చన్స్, డిస్కషన్ ఫోరమ్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతాను అనే ముందు యూ షుడ్ స్పెండ్ 1 month ఓన్లీ రీడింగ్ ఆన్ ది ఇంటర్నెట్. ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేస్తున్నారు, నా ఆప్షన్ గురించి ఏమంటున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఒకసారి రీసెర్చ్ అంతా చేసిన తర్వాత యూ స్టార్ట్ స్టడీ. 1 month డిలే అయినా పర్వాలేదు, బట్ ముందు యూ నో ఏ మిస్టేక్స్ చేయొచ్చు, ఏ మిస్టేక్స్ చేయకూడదు.
ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళకి, సెకండ్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళకి, థర్డ్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళకి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఇంటెలిజెన్స్లో డిఫరెన్స్ ఉండదు, హార్డ్ వర్క్లో డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే మిస్టేక్స్. కొన్ని మిస్టేక్స్ ఫస్ట్ అటెంప్ట్లో చేస్తారు, తొందరగా తెలుసుకుంటే సెకండ్ అటెంప్ట్లో కరెక్ట్ చేసుకుంటారు, ఇంకొంచెం టైం తీసుకుంటే థర్డ్ అటెంప్ట్లో కరెక్ట్ చేసుకుంటారు. దట్స్ ఇట్. ఇంటెలిజెన్స్లో డిఫరెన్స్ ఉండదు, అందరూ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్కే చేస్తారు. సో హౌ డు యూ అవాయిడ్ మేకింగ్ దీస్ మిస్టేక్స్? బై టాకింగ్ టు యాజ్ మెనీ పీపుల్ హూ హ్యావ్ గాట్ త్రూ ది ఎగ్జామ్ ఉండాలి. కి వాట్ ఈస్ ద డిస్కషన్? ఫైనలీ అట్ ఎండ్ ఆఫ్ ది డే యూ టు సిట్ అండ్ డూ ఆల్ దిస్ వర్క్, బట్ ఎంత రిసర్చ్ చేసుకుంటే అంత మీరు బెనిఫిట్ అవుతారు. దిస్ అప్లైస్ ఫర్ ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీయే కాదు. వెదర్ యూ వాంట్ టు రైట్ జిఆర్ఈ రాద్దాం అనుకున్నా, లేకపోతే గ్రూప్ 1 రాద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకేమైనా ఎనీ అదర్ ఎగ్జామ్, సేమ్ ఫండ్ అప్లైస్. అండ్ సో ఫైనల్ అండ్ ఓన్లీ థింగ్ ఇస్ కి ఎనీ ఎగ్జామ్ యూ టేకప్ ఇట్ విల్ బి అ వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఈ లాంగ్ ప్రాసెస్లో సస్టైన్ అవ్వడానికి most strongest thing is your mind has to be stable, and it's very tough for your mind to be stable because that's it, that's how it is. There'll be so many distractions. Think you'll just be unhappy. Mental stability ki there is only one thing to do, which is to exercise. Okay, you have to mandatorily make it a part of your life. మీరు యోగా చేస్తారా, రన్నింగ్ చేస్తారా, వెయిట్ లిఫ్ట్ చేస్తారా, మీ ఇష్టం. But some exercise and if possible some meditation, inka better. Meditation then inka have not mastered, but without exercise aithe you will not be able to do. Adi kuda I'll guarantee. If you think then 2 years కూర్చొని ఏమి exercise చేయకుండా exam రాసేస్తా అంటే you can ask them what they did. I'm sure everyone must have gone at least for a walk. Minimum for a walk every day aithe you have to go. Okay, you have to figure out what works for you, but keeping your mind stable, being focused on the goal is very important because ఇవన్నీ very long term goals. 1 month 2 months లో పాస్ అయ్యే ఎగ్జామ్స్ అయితే వాళ్ళకి ఫోకస్ వేరు, ఎక్సైజ్ లేదు ఏం లేదు, కూర్చోండి చదవండి ఫినిష్ చేయండి. బట్ 2 years ఒకే ఒక గోల్తో విత్ నో రిజల్ట్స్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్, క్వైట్గా స్టేబుల్గా పనిచేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈస్ బ్రాడ్లీ వాట్ ఐ వాంట్ టు సే. ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ అండ్ ఐ ఆన్సర్. Okay, if you don't have any questions, that's fine. Anytime మీరు ఆఫీస్లో వచ్చి కలవచ్చు Mondays, but I really don't like people who come and say నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఏం కావాలి, నేను ఏం చేయాలి అంటే మీరు ఏమీ రిసర్చ్ చేయకుండా వచ్చి నేను మీకు ఇంటర్నెట్ లాగా అంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా అంటే డోంట్ కమ్ టు మీ. మీకు ఓన్లీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అండ్ మీ క్వశ్చన్ వెనకాల నాకు అర్థం అవ్వాలి దట్ మీరు రిసర్చ్ చేసి వచ్చారు. ఇఫ్ యూ హ్యావ్ లైక్ నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది కష్టంగా అనిపిస్తుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఐ విల్ హెల్ప్ యూ. బట్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే ఓ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, హలో ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి మీరు ఇంటర్నెట్లో చూసుకోండి, యూ డోంట్ నీడ్ టు కమ్ టు మీ. ఓకే, బట్ హౌఎవర్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఎనీ టైమ్. యూజువలీ నేను ఈవినింగ్స్ ఉంటాను, యూ కెన్ కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఆస్క్ ఎనీ డౌట్స్. And all the best for all the things in the future.